ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రిపోర్ట్ వినాల్సి వస్తుందోనని భయంగా ఉందయ్యా. పోలీస్ కంట్రోల్ రూమ్. సార్ వాడు మన డిపార్ట్మెంట్ వెలిపెట్టాడు సార్. ఇప్పటివరకు 8 మంది ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు సార్. 8 మంది ఎస్పీల మన డిపార్ట్మెంట్ పరువు పోయిందయ్యా. అన్ని స్టేషన్లను అలర్ట్ చేయి. అందరూ రెడీగా ఉండమని చెప్పు. ఓకే సార్. హలో దిస్ ఇస్ పోలీస్ కంట్రోల్ రూమ్. ఎవరిబడి అలర్ట్. ఇప్పటివరకు రాష్ట్రంలో 8 మంది ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు. ఈ విషయం మన వాళ్ళందరికీ తెలియజేయండి. ఓవర్. సార్ ఇదిగో అందరూ మాట్లాడకుండా డ్యూటీలు చేసుకోండి. నువ్వేంట్రా? వాడు మోసం చేశాడు సార్. మనల్ని రాంగ్ ట్రాక్ లో తోసి మన డిపార్ట్మెంటే వేసేసాడు సార్. ఇప్పటిదాకా 8 మంది ఎస్పీని కిడ్నాప్ చేశారు సార్. హార్ట్ అటాకా? కంగారు పడకండి. అవసరమైతే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం. ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేయిద్దాం. ఏమిట్రో అటాక్ చేశారనుకుంటున్నావా? మక్కెలు ఎరగదీస్తా. వెళ్ళా. కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు: శ్రీ జి వినయ్ కుమార్, వయసు 47, పశ్చిమ గోదావరి. శ్రీ ఎం ముకుంద నాయుడు, వయసు 38, కర్నూలు. శ్రీ కె సింగన్న, వయసు 49, చిత్తూరు. శ్రీ ఎన్ రమేష్ రెడ్డి, వయసు 42, కృష్ణ. శ్రీ పి సూర్యనారాయణ, వయసు 45, ఒంగోలు. కె సదానంద్. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గానీ వీడిని కూడా చేసుంటే సగం దరిద్రం వదులు. 3 రోజుల క్రితం కిడ్నాప్ చేయబడిన 15 మంది లంచగొండ ఎస్పీల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు. మున్సిపాలిటీ వ్యాన్ లో నన్ను కుక్కని తెచ్చినట్టు తెచ్చారా? నేను ఎస్పీని. 3 రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా? మీ రక్తం తాగుతా. లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా? రక్తం తాగుతానంటున్నావు. ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు. నువ్వేమన్నా కల్కిని అనుకుంటున్నావా? అవునరా, భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన 11వ అవతారం కల్కినే. గావు కేక పెట్టకు, అదే నీకు చావు కేక అవుతుంది. నేనేం తప్పు చేశానని చంపుతావు? నువ్వు తప్పు చేయలేదురా, నేరాలు చేశావు. ప్రూవ్ చేయగలవా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? శంకర్, నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. 1994లో నువ్వు మహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు. అక్కడ దొంగసారా తాగి 14 మంది చనిపోతే కాసిరివాడి దగ్గర చనిపోయిన వాడికి 1,00,000 చొప్పున లంచంగా వసూలు చేశావు. ప్రారంభంలోనే పినుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు 1996లో శ్రీకాకుళం వెళ్ళావు. అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం 12 లక్షలు. 1996 నుంచి ఈ 7 సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన 5 కోట్లు దాటింది. అంతెందుకు, నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు 6 లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా. రేప్ చేశారా? రేప్ ఒక్కసారైనా 100 సార్లైనా ఒకటి. ఇప్పుడు నేను కూడా చేస్తా. ఉరేసుకున్నాడని చెప్పండి రా. కల్తీ సారా తాగి చచ్చిన 14 మందికి 14 లక్షలు సార్. 100 మంది తాగి చేస్తే బాగుండేది. 100 లక్షలు వచ్చేవి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యాం. మీ డిపార్ట్మెంట్లో ఎందరో పోలీసులు నిజాయితీకి పథకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 క్రిమినల్. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్నే శుద్ధి చేస్తాను. చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. క్షమించడం, క్షమించడం, క్షమించడం.